హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను వేడివేడిగా పూరీలు తయారు చేసుకుంటున్నానండి. పూరీలకు కావాల్సిన గోధుమ పిండి అంతా కూడా ముందుగా జల్లెడ పట్టేసుకున్నాను. జల్లెడ పట్టేసుకున్న పిండినంతా కూడా ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకుంటున్నాను. మాకైతే రిలేటివ్స్ వచ్చారండి ఇంట్లో, అందుకని చెప్పి నేనైతే దండిగా పిండి అయితే కలుపుకుంటున్నాను. అలాగే ఇందులోనే నేను కాస్త మైదా పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మన పూరీలు బాగా పొంగేలాగా రావాలంటే ఒక 2 స్పూన్స్ కానీ ఒక కప్ కానీ మైదా యాడ్ చేసుకుంటే మనకి పూరీలు అనేవి చాలా బాగా పొంగుతాయండి. ఏదైనా బాగా పిండి మనం తీసుకునేటప్పుడు ముందుగా జల్లెడ పట్టుకుంటే మనకి మైదా కూడా వేసేసుకున్నాను బాగుంటుందని చెప్పి నేనైతే ఏదైనా పిండి జల్లెడ చేసి చేసుకుంటానండి. కాబట్టి గోధుమ పిండి మైదా కూడా కొద్దిగా మీకు కూడా పూరీలు ఇలా పెద్దగా రావాలంటే పూరీలు బాగా పెద్దగా ఉబ్బినట్టు వస్తే పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. నేను అందుకని ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనము గోధుమ పిండి మైదా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. గోధుమ పిండి కూడా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, గోధుమ పిండి అంతా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకునేసి, మాకైతే రిలేటివ్స్ వచ్చారని చెప్పి నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకొచ్చానండి. ఇదైతే మనకు పూరీలు అనేవి బాగా వస్తాయండి. ఇందులోనే సాల్ట్ వేసేసుకున్నాను నేను. మనం తగినంత సాల్ట్ వేసేసుకొని వాటర్ కలిపేసుకోవాలండి. పూరీలు బాగా పొంగితే పిల్లలు కూడా చాలామంది ఇష్టంగా తింటారండి. నేనైతే మంత్లీ వన్స్ అలాగా పూరీలు ప్రిపేర్ చేస్తాను. సండేస్ కానీ లేకపోతే మంత్లీ 2 టైమ్స్ అన్నా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి పూరీలు. ఎందుకంటే టైం ఉండదు కాబట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఒక 2 వీక్స్కి ఒకసారి ప్రిపేర్ చేస్తూ ఉంటాను పూరీలు. దీంట్లోకైతే మేము బొంబాయి చట్నీ చేసుకోకుండా వెజిటేబుల్ కుర్మానే చేసుకున్నాము. ఇప్పుడైతే దీంట్లో లాస్ట్లో కొద్దిగా 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి చేతికున్న పిండి కూడా నీట్గా అతుక్కుపోతుందండి. బాగా పూరీలు కూడా మెత్తగా వస్తాయి, ప్లస్ పొంగుతాయండి పూరీలు కూడాను. చాలామంది చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా బాగా కలుపుకునేసి మనము ఒక హాఫ్ అన్ అవర్ వరకు క్లోజ్ చేసేసి మూత పెట్టేస్తే బాగా పూరీలు అనేవి బాగా పొంగుతాయండి. మేమైతే రిలేటివ్స్ వచ్చారండి ఇంటికి, అందుకని చెప్పి పూరీల పిండి కూడా క్వాంటిటీ ఎక్కువగా కలుపుకున్నాను. ఎక్కువగా రిలేటివ్స్ వచ్చినప్పుడు నేనైతే పూరీలు ప్రిపేర్ చేస్తాను. చూడండి, ఇలా మనం బాగా అంతా క్లోజ్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడైతే పూరీలు ఒత్తేసుకుంటున్నానండి. నేనైతే అన్నీ ఒకసారిగా అరుగు మీద ఒత్తేసుకునేసి ఒకసారిగా కాల్ చేసుకుంటానండి. చూడండి, ఇంత మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది. మరీ పలచంగా ఒత్తుకుంటే పూరీలు పొంగవండి మనకి. చూడండి, ఇలా పూరీలు అంతే మనము ఒకటొకటి ఇలా ఒత్తేసుకుంటున్నాను నేనైతేను. అప్పుడప్పుడు మనం పిండిలో అద్దుకుంటూ ఉంటే మనకు అతుక్కోకుండా వస్తాయండి పూరీలు అనేవి. చూడండి, నేనైతే ఒక 10 పూరీల దాకా ఒత్తేసుకున్నానండి. అంతలోనే వెజిటేబుల్ కుర్మా కూడా చేసుకున్నాను. వెజిటేబుల్ కుర్మా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికైతే నేను నార్మల్గా వెజిటేబుల్ కుర్మా కాకుండా మామూలు శనగపిండి చట్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అంటే రిలేటివ్స్ వచ్చారు, బాగుంటుందని చెప్పి నేనైతే ఇలా వెజిటేబుల్ కుర్మా చేశాను. కుర్మా కూడా ఒక సైడ్ పెట్టేశానండి. అది కూడా ఉడుకుతున్నప్పుడు అంత టైంలో మిడిల్లో ఈ పూరీలు అన్నీ ఒత్తేసుకుందాం అని చెప్పి ఇంకా ఒత్తేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ కూడా నేను మీడియంగానే యాడ్ చేసుకుంటానండి, ఎక్కువ యాడ్ చేసుకోను. అంటే ఎక్కువగా పెట్టుకోనని స్టవ్ కొద్దిగానే పెట్టుకుంటాను. అలాగే కుర్మా కూడా ఉడికిపోయిందండి. క్వాంటిటీ అయితే ఎక్కువే చేశాను, అందరికీ కావాలని చెప్పి. హాలిడేస్ కాబట్టి రిలేటివ్స్ అంతా వచ్చారండి, అందుకని చెప్పి దండిగా ప్రిపేర్ చేశాను. ఎక్కువైనా ఇబ్బంది లేదు, తక్కువైతే ఇబ్బంది కాబట్టి ఇప్పుడైతే ఇంకా పూరీలు అయితే ఆయిల్ అంతా హీట్ అయిపోయింది. ఇంకా పూరీలు అనేవి చూడండి ఇంత మందంగా ఒత్తుకున్నాను నేనైతేను. ఇలా ఒత్తేసుకొని పెట్టేసుకుంటే
ఇప్పుడు పూరీలు నూనె కాగాక వేసేసుకుంటున్నాను ఒకటోటి. ఇలా మనం పూరీలు వేసినప్పుడు బాగా అలా గెరిటితో అలా ఒత్తుకుంటూ ఉంటే మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయండి. చాలామంది అలాగే వేసి వదిలేస్తుంటారు. వెంటనే తిప్పకుండా మనం అలా ప్రెస్ చేసుకుంటే పూరీలు అనేవి బాగా పొంగుతాయండి. మనకు కలర్ కూడా చాలా బాగా వస్తాయి. చూడండి బ్యాక్ సైడ్ అలా తిప్పినప్పుడు కూడా మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకు పూరీలు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇంకొక పూరి కూడా వేసి చూస్తాము. చాలా అన్నీ కూడా బాగా మనకు పొంగుతాయండి పూరీలు అనేవి. పిల్లలు కూడా మనకి ఇష్టంగా తింటారు పొంగినట్లుంటేనే. అందుకని నేను ఎక్కువ అయితేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను. కొద్దిగా మైదా పిండి యాడ్ చేస్తే మనకు పూరీలు అనేవి బాగా పొంగుతాయండి. చూడండి ఇలా వేయంగానే మనం కాల్చేటప్పుడు కూడా ఇలా టెక్నిక్ ఉండాలండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే బాగా పొంగుతాయండి మనకి. నేను ఆయిల్ అనేది కూడా పెద్దగా వేసుకోనండి, లైట్గానే వేసుకుంటాను. చూడండి అటు ఇటు మనం తిప్పుతూ ఉంటే పూరీలు అయితే బాగా పొంగినాయండి. నేనైతే పూరీలంతా ఇంకా పూరీకు కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా పూరీలు చేసేసుకుంటే ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయినట్టే అండి. మేమైతే ఇది నైట్ టైం చేసుకుంటున్నాము. చూడండి అన్ని పూరీలు అయితే ప్రిపేర్ అయిపోతున్నాయి. నెక్స్ట్ కుర్మా కూడా ప్రిపేర్ అయిపోయింది. మేము నైట్ టైం చేసుకుంటున్నానండి. మార్నింగ్ అయితే టైం ఉండదని చెప్పి నైట్ టైం చేస్తున్నాను టిఫిన్గా. చాలామంది దయచేసి ఛానల్ని అనేది సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వంటలనే నేను ప్రిపేర్ చేసి చూపిస్తూ ఉంటాను. చాలామంది వీడియో అనేది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూడండి పూరి అనేది చాలా ప్రెస్ చేసుకుంటూ ఉంటేనే మనకు బాగా పొంగుతుందండి. ఆయిల్ కూడా పెద్ద అబ్జర్వ్ చేయదు. నేనైతే ఎక్కువ సన్ఫ్లవర్ ఆయిలే వాడతానండి. చెనక్కాయ నూనె కానీ ఏ నూనె వాడను. సన్ఫ్లవర్ ఆయిల్ వాడడం వల్ల మనకి పూరీలు అనేది అబ్జర్వ్ చేయవండి. మనకి ఆయిల్ అనేది ఉంటుంది అనిపిస్తే మనకి ఏమంటే బటర్ పేపర్ తెచ్చి వేసుకోవాలి. నాకేం అనిపించదు, అందుకని నేను ఇలా గిన్నెలోనే వేసేసుకుంటాను. చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే చాలా బాగా పొంగుతాయండి పూరీలు. ఇప్పుడైతే పూరీలంతా ప్రిపేర్ అయిపోయాయి. నెక్స్ట్ కుర్మా కూడా తీసి సర్వ్ చేసుకున్నామండి. ఇంకా నెక్స్ట్ దయచేసి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హాలిడేస్ అంతా కూడా అయిపోయినాయి కాబట్టి ఇంకా స్కూల్స్ కూడా మొదలైపోతాయండి. చూశారు కదండి, ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి మీ పిల్లలు కూడాను. పూరీ కుర్మా రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్.